రామాయణ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి నోటి వెంట ఒకటే ఒక మాట, చాలా అద్భుతంగా ఉంది, ఇంతకు మించినటువంటి గొప్పగా రామాయణాన్ని ఇంకా ఎవరు కూడా చూపించలేరు అని చెప్పేసి అందరూ కూడా అసలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎందుకంటే మనకు శ్రీరాముడన్నా, రామాయణమన్నా, శ్రీరాముడన్నా, సీతమ్మ తల్లైనా కూడా మనము ఎంతో పవిత్రంగా మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ నాన్న అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉంటారు, అదేవిధంగా పూజిస్తూ ఉంటారు కూడా. సో వాళ్ళ యొక్క చరిత్రని కళ్ళకు కట్టినట్టు ఎవరు చూపిస్తారో, రియాలిటీగా ఎవరు చూపిస్తారు అని చెప్పేసి ఇన్ని రోజుల పాటు కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారు. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి కావచ్చు, టాలీవుడ్ నుంచి కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, చాలా లాంగ్వేజెస్లో చాలామంది రామాయణ అంటే ఈ యొక్క స్టోరీని సినిమాగా చూపించారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న వెలతి మాకు కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే నితీష్ తివారీ గారు ఎప్పుడైతే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పారో ఇంకా ఆయన పైన చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన బాలీవుడ్లోని నంబర్ 1 డైరెక్టర్. సో అలాంటి ఆయన ఇంత పెద్ద సినిమాని, ఒక మన పురాణ గాథని సినిమాగా తెరకెక్కిస్తున్నారంటే అది కూడా 4000 కోట్ల బడ్జెట్తోనంటే ఇంకా అందరూ కూడా ఒక భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో అదేవిధంగా గ్లిమ్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఏమన్నారు, రణబీర్ కపూర్ గారికి అసలు శ్రీరాముడి పాత్ర సెలెక్ట్ కాలేదు, అంటే సెట్ కాలేదు అని చెప్పేసి అనుకున్నారు. సో ఆ విధంగా జస్ట్ గ్లిమ్స్ చూసే ఏ విధంగా మీరు నిర్ణయిస్తారు అని చెప్పేసి అప్పుడు అన్నారు. అయితే ఈరోజు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే ఎవరైతే ఆయనకు సెట్ కాలేదన్నారో వాళ్ళు ఇప్పుడు అంటున్నారు పర్ఫెక్ట్గా జీవించేశాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా సీత అమ్మవారి క్యారెక్టర్ సాయి పల్లవి గారు, తను ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఇంకా అందులో జీవిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదన్నమాట. సీత అమ్మవారి పాత్రని కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు. అండ్ ఈ పాత్ర చేస్తున్న రోజులు కూడా చాలా నిష్టగా ఉన్నాను, అండ్ ఎలాంటి బయటి ఆలోచనలు కూడా రాకుండా అమ్మవారు నా లోపల ఉన్నారు, అమ్మవారి పాత్ర నేను చేస్తున్నాను అని చెప్పేసి అలాంటి ఆలోచనతో మాత్రమే నేను ఈ పాత్రని పోషించాను అని చెప్పేసి కూడా సాయి పల్లవి గారు చెప్పడం జరిగింది. అండ్ రావణాసురుడి క్యారెక్టర్ యష్ గారు, అసలు ఈ యొక్క ట్రైలర్ ఓపెనింగే యష్ గారిని చూపించడం, ఆ గేట్ని తన్నడం నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఒక థింకింగ్ అనేది కూడా ఆ చూపించే విధానం కావచ్చు, క్వాలిటీ కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి ఇంకా అన్ని విజువల్స్ దగ్గర వరకు ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి జనాలు మాత్రం మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి ఈ సినిమా కోసం నిజంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి మీకు ఏ విధంగా అనిపించింది రామాయణ ట్రైలర్ అనేది కూడా ఖచ్చితంగా తెలియజేయండి.